హాయ్ అండి. అందరికి నమస్కారం. ఇదొక అలర్ట్ అండి అందరికి. ఇప్పుడే నాకొక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఈ నంబర్ నుంచి 8300265338 నుంచి అయితే ఈ మెసేజ్ రావడం జరిగింది. సో, ఇందులో ఏమనుందంటే, డియర్ ఎస్‌బీఐ యోనో యూజర్ కైండ్లీ రిడీమ్ యువర్ పాయింట్స్. అంటే మనం షాపింగ్ చేస్తాం కదండీ! అప్పుడు పాయింట్స్ వస్తాయి. వాటిని రిడీమ్ చేసుకోమని, అది కూడా ఎంత అమౌంట్ ఉండేది కూడా సెండ్ చేశారండి. అసలు ఇంత పాయింట్స్ ఎవరికన్నా వస్తాయా చెప్పండి? అంటే మనకే అర్థమవుతుంది. ఒక్కొక్క పాయింట్ వచ్చేసి ఒక్కొక్క పైసాతోనో లేదా 25 పైసాతోనో ఈక్వల్ ఉంటుంది. ఇన్ని పాయింట్స్ రావాలంటే మనం ఎంత షాపింగ్ చేసినాలో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇంత క్యాష్ బ్యాక్ అనేది మనం ఏదో లాక్స్ సమ్ కొన్ని లక్షల్లో గాని ట్రాన్సాక్షన్స్ షాపింగ్ చేస్తే గాని రాదండి. ఇన్ని పాయింట్స్ అయితే లక్షలలోనే ట్రాన్సాక్షన్స్ ఉండాలి. అది మనకు ఆల్రెడీ తెలిసే ఉంటది. మనం లక్షలలో షాపింగ్ చేశామా లేదా అనేది. సో, అది పక్కన పెట్టేయండి. దీన్ని గూడా ఇన్ క్యాష్ అంట. ఎప్పుడు గూడా రిడీమ్ చేసుకుంటే మనకు కూపన్ కోడ్స్‌లో గాని, ఆఫర్స్‌లో గాని వస్తుందండి. అంటే అమెజాన్ గిఫ్ట్ వోచర్ గాని, సో, వోచర్సే వస్తాయి గానీ, ఇన్ క్యాష్ అని పెట్టారు. ఇక్కడ దొరికిపోయాడండి. సో, రెండోది ఇక్కడే అండి. ఫోను నంబర్‌లోనే దొరికిపోయారు. అసలు ఇలాంటి నంబర్‌తో ఎస్‌బీఐ ఎప్పుడే పంపించదు. ఓకే. ఒకటి రెండో మిస్టేక్ ఇది. మూడో మిస్టేక్ ఇది. డేట్ అండి. ఇక్కడ ఇంకా దొరికిపోయారు. నాలుగో మిస్టేకు డేట్ టుడే కైండ్లీ రిడీమ్. అంటే ఈ రోజే రిడీమ్ చేసుకోండి అని జెప్పేసి. అది ఏ రోజని డేట్ మెన్షన్ చేయలేదండి. ఈ మెసేజ్ మనకెప్పుడు రిసీవ్ అయితే అప్పుడు. సో, నాలుగోది ఇక్కడ దొరికిపోయారు. ఇక ఎస్‌బీఐ యోనో రివార్డ్స్ పాయింట్ క్లిక్ హియర్ అని ఇలాంటి ఒక లింక్ ఇస్తే ఎవరైనా క్లిక్ చేస్తారా చెప్పండి? సో, ఇది 5. ఇందులోనే ఒక 5 మిస్టేక్స్ ఉన్నాయి. మనం గనక జాగ్రత్తగా గమనించినట్లయితే. ఫస్ట్‌ది ఇంత రివార్డ్ పాయింట్స్ రావాలంటే మనం సమ్ లాక్స్‌లలో షాపింగ్ మాత్రమే చేసిన ట్రాన్సాక్షన్స్ కాదండి. ఓన్లీ షాపింగ్ మాత్రమే. కార్డ్ యూజ్ చేసి డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఓన్లీ షాపింగే. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇందులోనే ఇంకొంచెం చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ లింక్ మీద క్లిక్ అసలెవ్వరు చేయకూడదండి. నేను మీకోసం ఏం ఓపెన్ అవుతుందో తెలుసుకునే దానికోసమే ఓపెన్ చేస్తున్నా. tiny.cc/d7nuwz. ఈ లింక్ మీరైతే అస్సలు ఓపెన్ చేయొద్దండి. నాకైతే ట్రస్టెడ్ యాంటీవైరస్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. యూ ఆర్ ఇన్ సేఫ్. సో, నాకైతే ట్రస్టెడ్ యాంటీవైరస్ ఉంది కాబట్టి ఇందులో నేను ఓపెన్ చేస్తున్నాను. మొబైల్‌లో అయితే ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా ఓపెన్ చేయను. చూద్దాం. చూడండి. ఇక్కడ లోగో ఒకటి పెట్టారు. ఆ లోగో కూడా ఎక్కడుందండి? ఈ యూఆర్ఎల్ చూసుకోవచ్చు ఫస్ట్ మనము. ఇక్కడ ఎక్కడైనా ఎస్‌బీఐ అని ఉందా అండి యూఆర్ఎల్‌లో? చూడండి. అదే నేను ఎస్‌బీఐ అని టైప్ చేస్తే మనకు ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ యూఆర్ఎల్‌లోనే ఉంది sbi.sbi అని చెప్పేసి ఆన్‌లైన్ sbi.sbi. ఇది అఫీషియల్. ఇట్లా ఉంటది. మరి ఇదేంటండి? మీరే చెప్పాలి. కామెంట్ చేయండి. ఇక్కడ ఎక్కడైనా ఎస్‌బీఐ అని ఉందా? ఏదో కోడ్ వచ్చింది. పేజెస్ అంటే పేజ్ డెవలప్ చేశారు. pages.dev అంటే డెవలప్. ఈ పేజ్‌ని అనేది వీళ్ళు డెవలప్ చేసుకున్నారండి. ఇక్కడ ఒకటి దొరికిపోయారు. ఇది ఆరోది. సో, ఇక్కడ మనం వచ్చేసి యూజర్ నేమ్ ఎంటర్ చేయాలంట. సో, ఈ యూజర్ నేము, పాస్‌వర్డ్, మొబైల్ నంబరు ఈ 3 వాళ్ళకు ఇమ్మీడియేట్‌గా ఈడ కొడతానే ఎళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే ఆ యూజర్ నేమ్, పాస్‌వర్డ్, మొబైల్ నంబర్ సేవ్ చేసుకొని కంటిన్యూస్‌గా మీకైతే ఈ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయబోయే ముందు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీకు ఓటీపీ వస్తది అది చెప్పండి అంటారు. సో, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సెండ్ చేసిన తర్వాత ఈ నంబర్‌కి కాల్ చేస్తారు. అప్పుడు మనము తెలియని వాళ్ళుంటే చెప్తారు. సో, ఈ విధంగా ట్రాక్ చేస్తారండి వాళ్ళు. సో, ఈ విధంగా ఏముంది అకౌంట్‌లోకి ఈజీగా లాగిన్ అయిపోతారు. తర్వాత ట్రాన్స్‌ఫర్ కొట్టుకుంటారు అమౌంట్.
అమౌంట్ ఎంతుందో చెక్ చేసుకొని ఇక్కడ లాగిన్ అవుతారు వాళ్ళు. మనం ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తామో అది వాళ్ళు ఇక్కడ పర్సనల్ అకౌంట్‌లో ఇక్కడ లాగిన్ అయ్యేసి తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది కదండీ నెక్స్ట్ స్టెప్‌లో. సో, అప్పుడు మీకు అప్పుడు కాల్ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ వచ్చిన మీరు పెట్టిన నెంబర్‌కి కాల్ వస్తుంది. అప్పుడు మీరు గనుక ఓటీపీ ఇస్తే వాళ్ళు ఈజీగా ఇందులోకి లాగిన్ అయిపోతారు అఫీషియల్ వెబ్‌సైట్‌లో. ఓకే అండి. నెక్స్ట్ నెక్స్ట్ ఈ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది అంటే చెక్ చేస్తాం. నెంబర్ ఏమొస్తుందనేది ట్రూ కాలర్‌లో 8300265338. చూడండి మనకు ఫస్ట్‌ది మనం దీన్ని ట్రూ కాలర్‌లో ఎంటర్ చేస్తేనే అర్థమైపోతది. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. ఫ్రాడ్ అనిల్ సింగ్ అనే వ్యక్తి పెద్ద ఫ్రాడు. చూడండి ఎంప్లాయ్‌మెంట్ సర్వీస్ అని బిజినెస్ ట్యాగ్ పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చిన కామెంట్స్ కూడా చూడండి. ఫ్రాడ్ నెంబర్, ఎస్‌బీఐ వెబ్‌సైట్, పర్సన్ మస్ట్ బి జైల్డ్ ఫర్ లైఫ్ టైమ్ అని అయితే ఎవరో కరెక్ట్‌గా పెట్టారు. దిస్ ఈజ్ ఏ స్కామ్ నెంబర్. ఒక్కటి కూడా పాజిటివ్‌గా ఉండదండి. ఎందుకంటే అందరికీ తెలుసు ఎస్‌బీఐ స్కామ్, క్యాష్ బ్యాక్ స్కామ్. చూసుకోవచ్చండి. ఎక్కడన్నా ఒక్కటన్నా పాజిటివ్‌గా ఉందా చెప్పండి? వీళ్ళు పంపించిన మెసేజ్‌లో ఒక్కటన్నా నమ్మే విధంగా ఉందేమో మీరే చెప్పండి. ఈడికే 10 అన్నీ ఏది పంపించారో మొత్తం అంతా కూడా మనకు ఫ్రాడ్ అనే అర్థమైపోతుంది. సో, వీటిలో మీరు ఏ ఒక్కటి ఫైండ్ ఔట్ చేసినా కూడా మీరైతే ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వరు. సో, నేను ఇప్పుడు చెప్పినవన్నీ జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకొని ఇలాంటి మెసేజ్ ఫ్యూచర్స్‌లో ఏమైనా వచ్చినా సరే ఇలా వెరిఫికేషన్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో.